నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. కిడ్నీ పర్మనెంట్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? కిడ్నీ లోపం ఉన్న పేషెంట్ కి ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేస్తారు? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తారు? అసలు ఈ సర్జరీ ఎవరికి అవసరం? కిడ్నీని స్వచ్ఛందంగా ఎవరు డొనేట్ చేయొచ్చు? కిడ్నీ సమస్యల గురించి స్టార్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ మహేష్ కోట గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నెఫ్రాలజిస్ట్ అలాగే డాక్టర్ గారు, కిడ్నీ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోబోతున్నాం. కిడ్నీ పనితీరు అదంతా కంటే కూడా బాడీలో కిడ్నీ పాత్ర ఏంటి మన బాడీలో? సో ఒక మనిషికి కిడ్నీ పాత్ర ఏంటంటేనమ్మా, సహజంగా అందరికీ తెలిసినట్టే, అంటే ఒక నార్మల్ మనిషికి కిడ్నీ అంటే ఏంటి, దాని గురించి అది ఏం పని చేస్తుందని తెలుసుకోవాలంటే అందరికీ సరళ భాషలో యూరిన్ బయటకు రావడం అనేది కిడ్నీకి అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఒక కిడ్నీకి యూరిన్ బయటకు పంపించడంతో పాటు యూరిన్తో పాటు చాలా చెడు పదార్థాలు కూడా బయటకు పంపించాల్సి ఉంటుంది. అందులో ప్రిడామినెంట్గా యూరియా, పొటాషియం, క్రియాటినిన్, ఇంకా యూరేమిక్ టాక్సిన్స్ అని చాలా ఉంటాయి అన్నమాట. సో యూరేమిక్ టాక్సిన్స్ ఇవన్నీ కూడా బయటికి పంపించడంతో పాటు హార్మోనల్ ఫంక్షన్ అనేది కూడా ఉంటుంది కిడ్నీకి. అంటే ఒక మనిషిలో రక్తం సరిగ్గా ఉండాలంటే, సరళ భాషలో హిమోగ్లోబిన్ సరిగ్గా మెయింటైన్ అవ్వాలంటే కిడ్నీ ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల బ్లడ్ మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కాల్షియం హోమోస్టాసిస్, పొటాషియం హోమోస్టాసిస్, సోడియం హోమోస్టాసిస్ అంటే లవణాలకు సంబంధించినవి కూడాను మెయింటైన్ అవ్వడానికి కిడ్నీ తోడ్పడుతుంది. ఇవి మెయింటైన్ అవ్వడానికి యూరిన్తో పాటు ఇవి జస్ట్ బయటికి వెళ్ళడంతో పాటు ఎక్కువైనప్పుడు యూరిన్లో నుంచి ఇవి బయటికి వెళ్ళకుండా కంట్రోల్ చేయడము, ఎక్కువైనప్పుడు బయటికి వెళ్ళేలా చేయడము, తక్కువైనప్పుడు ప్రిజర్వ్ చేసుకోవడం కూడా కిడ్నీ చేస్తుంది. దీంతోపాటు ప్రతి ఒక్క అవయవానికి సంబంధించిన బాడీలో ఎలా మెయింటైన్ అవ్వాలో దానికి సంబంధించి, అంటే సపోజ్ హార్ట్ ఉంది, హార్ట్ అనేది బ్లడ్ పంప్ చేయాలన్నమాట. ఈ హార్ట్ని ఎక్కువ మీద లోడ్ పడకుండా ఉండడానికి కిడ్నీ తోడ్పడుతుంది. యూరిన్ ద్వారా బయటికి వాటర్ని ఎక్సెస్గా బయటికి పంపించడము, హార్ట్ మీద పొటాషియం లోడ్ ఎక్కువగా పడకుండా ఉండడం, అలాంటిది కిడ్నీ పనిచేస్తుంది. అదేవిధంగా మెదడుకి కూడా ఏంటంటే బాడీలోని ప్రతి ఒక్క ఎలిమెంట్, సోడియం కానీ పొటాషియం కానీ యూరియా, క్రియాటినిన్ సరిగ్గా ఉన్నప్పుడే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో కిడ్నీ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఈ అన్ని అబ్నార్మాలిటీస్ ఒక మనిషిలో కనబడడం జరుగుతుంది. దానివల్ల కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లంకి సంబంధించిన ఇబ్బందులు బయటకు రావడం, అట్ ద సేమ్ టైం దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం పడుతుంది. అసలు కిడ్నీ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? సో ఎలాంటి సమస్యలు తరచుగా కనిపిస్తూ ఉంటాయి? కిడ్నీ సమస్య రావడానికి ప్రధాన కారణము తీసుకుంటే ఒక్కొక్క ఏరియాని బట్టి, ఒక్కొక్క దేశాన్ని బట్టి, ఒక్కొక్క ఓవరాల్గా మనిషి హోమియోస్టాసిస్ని బట్టి రకరకాల కారణాలు ఉంటాయి. మన దేశంలో ప్రిడామినెంట్గా ఏంటంటే డయాబెటీస్ వల్ల ఉంటుంది. ఇప్పుడు ఒక 100 మందికి గనక కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తీసుకుంటే దాదాపు 30% నుంచి 40% మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళ వల్ల అన్కంట్రోల్ డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల దాని మీద కిడ్నీ ప్రాబ్లం రావడం జరుగుతుంది. వీటితో పాటు మన పుట్టుకతో వచ్చే, అంటే కేవలం కిడ్నీకి సంబంధించే కొన్ని ఇబ్బందులు కారణాలు ఉంటాయమ్మా. దాని గ్లోమర్లార్ డిసీజెస్ అని, ఇంటర్స్టీషియల్ డిసీజెస్ అని, లేకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అని, లేక ఒక కిడ్నీ పాడవడానికి రకరకాల కారణాలు, 10 రకాల కారణాలు ఉంటాయి. వీటి వల్ల స్టోన్స్ వల్ల కావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్ వల్ల కావచ్చు, ప్రైమరీ కిడ్నీ డిసీజెస్ అంటే గ్లోమర్లార్ డిసీజెస్ కానీ వాటి వల్ల కావచ్చు, ఇంటర్స్టీషియం అంటే ఫిల్టరేషన్ కెపాసిటీ దాటి కిడ్నీ లోపల ఉన్న కండకు సంబంధించిన వ్యాధుల వల్ల కావచ్చు. వీటితో దేనివల్ల అయినా కూడా కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. ఇవి కాకుండా కిడ్నీ ప్రాబ్లం రావడానికి గుండెకి సంబంధించిన ఇబ్బందులు కూడా కారణం ఉంటాయి అన్నమాట. ఎవరికైతే ఇప్పుడు గుండె పని ఏంటి అంటే సరిగ్గా పంప్ చేసి అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ సరిగ్గా ఇవ్వడం. అట్ ద సేమ్ టైం ఎవరికన్నా అన్ట్రీటబుల్ కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కిడ్నీకి పర్ఫ్యూజన్ తగ్గి కిడ్నీ ప్రాబ్లం ల్యాండ్ అప్ అవుతుంది. అదేవిధంగా లివర్కి సంబంధించి, లివర్ అనేది కూడా కిడ్నీ ఎలాగైతే యూరిన్ ద్వారా ఎక్సెస్ టాక్సిక్ సబ్స్టెన్స్ని బయటికి పంపిస్తుంది, ఈ టాక్సిన్స్ని మెటబలైజ్ చేయడానికి లివర్ అనేది కూడా అవసరం అవుతుంది. సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళకి స్ప్లాంక్నిక్ సర్క్యులేషన్, ఒంట్లో పొట్ట భాగంలో బ్లడ్ ఎక్కువ పేరుకుపోయి నీరు చేరిపోయి, అదేవిధంగా కిడ్నీకి బ్లడ్ పర్ఫ్యూషన్ తగ్గడం, కిడ్నీ ప్రాబ్లం రావడం కూడా జరుగుతుంది. సో దీన్ని సిండ్రోమ్స్ ఆఫ్ కిడ్నీ అంటాం అనమాట. అంటే ఒక కిడ్నీ ఒక మనిషి ఎవరన్నా మన హాస్పిటల్కి వచ్చి కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది ఉన్నాయంటే ఈ దాదాపు 10-15 కారణాలు ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, ఒక నెఫ్రాలజిస్ట్గా బోల్డని కేసెస్ చూసి ఉంటారు, ఎంతోమంది పేషెంట్ని ట్రీట్ చేసి ఉంటారు. జనరల్గా పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ అసలు ఎక్కువగా ఏ కండిషన్లో వస్తుంటారు, ఎలాంటి సిమ్టమ్స్ మీకు చెప్తూ ఉంటారు? మనకి
ఫస్ట్ 2 రకాల పేషెంట్స్ ఉంటారమ్మా. చాలా వరకు అంటే ఇప్పుడు మనం స్టార్ హాస్పిటల్ లాంటి టెరిషరీ కేర్ సెంటర్లో ఏంటంటే మన దగ్గరికి వచ్చేటప్పుడు ఆల్రెడీ ఒక ఒక చోటుకి వెళ్ళి మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంది రొటీన్గా అందరికీ తెలిసింది ఏంటంటే క్రియాటినిన్ పెరిగిందనో యూరిన్ పెరిగితేనో కిడ్నీకి సంబంధించి మీకు ప్రాబ్లం ఉంది, కిడ్నీ డాక్టర్ని కలవండి అని చెప్తుంటారు అనమాట. ఇది రొటీన్గా కామన్గా జరిగేది. బట్ ఒక టెరిషరీ కేర్ సెంటర్కి వచ్చినప్పుడు ఏంటంటే మనకి వాల్యూమ్ ఓవర్లోడ్, ఆయాసంతో రావడము, ఒంట్లో పొటాషియం ఎక్కువగా ఉండి రావడం జరుగుతుంది అనమాట. ఇవి రొటీన్ కామన్ ప్రజెంటేషన్స్. ఇవి పక్కన పెడితే ఇవి ప్రిడామినెంట్గా యాజ్ ఎ నెఫ్రాలజిస్ట్ మేము చూసేవి. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్, ఎవరికన్నా ఒంట్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన ప్రతి అవయవం కూడా ఇన్ఫెక్షన్కి తగినట్టుగా రియాక్ట్ అవుతుంది. ఒక సరళ భాషలో ఒక మామూలు మనిషికి ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, మెటబాలిజం హార్ట్ దానికి తగినట్టుగా రియాక్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా కిడ్నీ కూడా దానికి తగినట్టు పని చేయాలి. ఏ విధమైన స్ట్రెస్ వచ్చినా ఒక లెవెల్ దాటినప్పుడు ఏ ఆర్గాన్ కూడా దాని కెపాసిటీ తీసుకోలేదు. అప్పుడు దాని యొక్క ఫంక్షన్ తగ్గితే ప్రిడామినెంట్గా మనకి క్రియాటినిన్ పెరగడము, యూరియా పెరగడము, యూరిన్ తగ్గిపోవడము, కాళ్ళు చేతులు వాపులు రావడం, ఆయాసం రావడము, పొటాషియం ఒంట్లో మనం బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ అనేది చేసినప్పుడు ఒంట్లో యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా అవ్వడము, పొటాషియం పెరగడం లాంటివి చూస్తాం. ఇవి అక్యూట్ ప్రజెంటేషన్స్. బట్ మనకి ఓపీ డిపార్ట్మెంట్లో జనరల్గా బయట వేరే చోట ఏదన్నా ఏంటంటే, సార్ నాకు కాళ్ళ వాపులు వచ్చాయి, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే బేసిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే కాళ్ళ వాపులు పెరిగినాయి, క్రియాటినిన్ పెరిగిందనో, లేకపోతే యూరిన్లో ప్రోటీన్ ఎక్కువ పోతుందనో, మనం వాష్రూమ్కి వెళ్ళి కమోడ్లో యూరిన్ పాస్ చేసినప్పుడు ప్రోటీన్ ఎప్పుడైతే పోతుందో నురగ ఎక్కువ వస్తుంది, ఫోమింగ్ ఎక్కువగా యూరిన్ ఫోమింగ్ ఎక్కువ అవుతుందని. ఇంకా కామన్గా ఏంటంటే కిడ్నీలో స్టోన్స్, నాకు స్టోన్స్ వచ్చాయి సార్, కిడ్నీ ప్రాబ్లం ఏదో ఉంది, స్టోన్స్ గురించి తెలుసుకోవడం, లేదా వయసు కొంచెం స్లోగా పెరుగుతున్న తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నెఫ్రాలజిస్ట్ని కలవడం లాంటివి జరుగుతుంది. ఇవి మన కామన్ ప్రజెంటేషన్స్. ఇవి కాకుండా కొంతమంది పూర్తిగా అవగాహన తెలుసుకున్న వాళ్ళు కూడా నేటివ్ కిడ్నీ ప్రాబ్లం తోటి ఆల్రెడీ డయాగ్నోసిస్ అయిన వాళ్ళు కూడా వస్తుంటారు. అది ఈ 2 విధాలుగాను చూసుకోవాలన్నమాట. అండ్ ఎప్పుడు ఏ పేషెంట్ ఎవరైనా ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అనగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏది రీజన్ తోటి ఆయన వచ్చాడు. కిడ్నీ ప్రాబ్లం ఉందంటే దాదాపు బేసిక్గా ఇందాక నేను మీకు చెప్పినట్టు సిండ్రోమ్స్ ఇన్ నెఫ్రాలజీ అని ఒక 10-15 రకాలు ఉంటాయి. అందులో విడివిడిగా వెళ్తే చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఏది ఎందుకు ప్రాబ్లం వచ్చింది అనేది తెలుసుకోవడం మా ప్రధాన కర్తవ్యం. అంటే ఒక పేషెంట్కి అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంది అని అంటే బిఫోర్ మీరు అన్నట్టుగా ఒళ్ళు వాపులు అలాంటివి అసలు ఎలాంటి సిమ్టమ్స్ వాళ్ళకి తెలుస్తాయి? సిమ్టమ్స్ అంటే ఒకటి అన్కంట్రోల్ హైపర్ టెన్షన్, బీపీ సడన్గా పెరిగిపోయిన వాళ్ళకి, లేదా కాళ్ళ వాపులు రావడం. నేను ఇందాక చెప్పినట్టు కిడ్నీ ఫంక్షన్ ఒక యూరిన్ బయటికి పంపించడమే కాదు, యూరిన్ కన్సర్వ్ చేసుకోవడం కూడా కిడ్నీ చేయాలన్నమాట. కొంతమందికి ఏమవుతుందంటే యూరిన్ ఎక్కువ పోతూ ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇంటర్స్టీషియల్ డిసీజెస్ అంటాం. ఏంటంటే వీళ్ళకి కాళ్ళ చేతుల్లో వాపులు రావు, బట్ యూరిన్ ఎక్కువ పోతూ ఉంటుంది, డిహైడ్రేట్ అయిపోతుంటారు. ఆ విధమైన ప్రజెంటేషన్ కూడా ఉంటుంది అనమాట. సో ఎవరికన్నా ఒక మనిషి నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అని నన్ను వచ్చి అడిగితే ఫస్ట్ మనం చెక్ చేసేది సిబిపి, బ్లడ్ చూస్తాం. బ్లడ్లో హిమోగ్లోబిన్ ఎలా ఉంది, మెయిన్ అంటే కిడ్నీ దీర్ఘకాలికంగా డ్యామేజ్ అయినప్పుడు బ్లడ్ తగ్గుతుంది, హిమోగ్లోబిన్. నెక్స్ట్ రొటీన్ యూరిన్ ఎగ్జామినేషన్, అంటే అడ్వాన్స్డ్ యూరిన్ టెస్ట్లు కాకుండా ఒక నార్మల్ యూరిన్ టెస్ట్ చేసి యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. కిడ్నీకి సంబంధించి చాలా వరకు అంటే గ్లోమరులార్ డిసీజెస్ అయినా అడ్వాన్స్డ్ ఇంటర్స్టీషియల్ డిసీజెస్ అయినా సరే యూరిన్లో ప్రోటీన్ పోయే అవకాశం ఉంది. దాంతోపాటు యూరిన్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ అనేది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ జనరల్గా ఈజీగా ట్రీటబుల్ అవుతుందమ్మా. బట్ ఇన్ కేస్ వాళ్ళకి ఏదన్నా కోమార్బిడ్స్ ఉంటే, అంటే యూరినరీ కంప్లీట్ యూరినరీ సిస్టంలో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ, స్ట్రక్చర్స్ ఉన్న, స్టోన్స్ ఉన్న, ప్రెగ్నెన్సీ ఉన్న, ఎల్డర్లీ ఫీమేల్స్ ఉన్న, లేకపోతే మేల్స్లో ప్రాస్టేట్ అనేది పెద్దదైనా అప్పుడు ఇన్ఫెక్షన్స్ కొంచెం ప్రమాదకంగా మారే అవకాశం ఉంటుంది. సో అదొకటి ఇన్ఫెక్షన్స్ చూసుకోవడం. దాంతోపాటు రొటీన్ టెస్టుల్లో యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, పొటాషియం, యూరియా ఇవి చూస్తాం. బీపీ, షుగర్, ఇవి బేసిక్ టెస్ట్లు అనమాట. ఇవి కంట్రోల్గా ఉన్నంత వరకు, వీలైనంత వరకు ఎవరికి కూడాను మేజర్ కిడ్నీ ఇష్యూస్ లేదని చెప్తాం. ఒకవేళ సరే ఇవి టెస్ట్లన్నీ బాగున్నాయి బట్ అన్కంట్రోల్ బీపీ ఉందా, లేకపోతే డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్నా మెమరీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం సపోజ్ ఇవాళ మనకి డయాబెటీస్ ఉందని మనం ట్రీట్మెంట్ తెలుసుకుంటే ఫస్ట్ అట్లీస్ట్ అగ్రెసివ్గా ఎర్లీ ఎంగేజ్లో, అంటే దగ్గర 40 నుంచి 50 సంవత్సరాల వాళ్ళకి డయాబెటీస్ని బాగా ఈ టైంలో బాగా కంట్రోల్ చేస్తే ఫ్యూచర్లో దీని యొక్క కాంప్లికేషన్స్ రాకుండా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బీపీ అనేది కూడా
ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దానికి సంబంధించిన జాగ్రత్తలు బాగా తీసుకుంటే ఫ్యూచర్లో ఇబ్బందులు రాకుండా. ఇంకొక ప్రిడామినెంట్ మనం రొటీన్గా చూసేది ఏంటంటే ఒక కామన్గా ఒక లేమన్గా బయటికి వెళ్ళి తెలియకుండా ఒళ్ళు నొప్పులు అని చెప్పి నొప్పి ట్యాబ్లెట్స్ తీసుకుంటుంటారు. సో దీన్ని NSAIDs అంటాం అనమాట. ఈ NSAIDs అనేవి కొంచెం ప్రమాదకరమైన కిడ్నీ పరంగా చెప్పాలంటే. తెలియకుండా ఇప్పుడు ఒక 100 మంది NSAIDs తీసుకున్నారు, నొప్పులు ఉందని తీసుకున్నారు అనుకోండి, మన జన్యుపరమైన మన బాడీ స్ట్రెంగ్త్ని బట్టి, బాడీ కెపాసిటీని బట్టి అందులో ఒక 80% మందికి ఏం ఇబ్బంది రాదు, బట్ ఒక 20% మంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ మనం ఆ 20%లో ఉన్నామా 80%లో ఉన్నామా మనకు తెలియదు. ఆల్రెడీ ఒకవేళ లేమెన్గా ఎవరికి నాకు ఏ ప్రాబ్లం ఉందని తెలియని వాళ్ళు తీసుకోవడం పర్వాలేదు. బట్ ఒకవేళ కిడ్నీ ఫంక్షన్ ఇబ్బంది ఉందని తెలిస్తే మాత్రం కిడ్నీ డాక్టర్ సలహా మేరకు తీసుకోకుండా నొప్పి గోళీలు కానీ అలాంటివి తీసుకోకండి. రైట్, కాలర్ వెయిట్ చేసిన డాక్టర్ గారు, కాల్ తీసుకుందాం. మురళి గోదావరి కన్ నుంచి. మురళి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, మురళి గారు చెప్పండి. సార్ అది నాకు ఒక 5 years నుండి రెగ్యులర్గా స్టోన్స్ వస్తున్నాయండి. ఓకేనండి. ఇప్పుడు ఈ మధ్యలో చెకప్ చేసుకుంటే వెళ్ళినాయి 15, 15 mm 20 mm అట్లా ఉండే, అవన్నీ కంప్లీట్ అయినాయి. మొన్న ఒక రోజు ఒక 3 months బిఫోర్ చేసుకున్నామండి. చేసుకుంటే 21 mm ఉందండి. ఓకేనండి. అయితే అప్పుడు చాలా నొప్పి వచ్చింది. మామూలుగా కొన్ని టాబ్లెట్స్ ఇచ్చింది డాక్టర్ గారు. ఇప్పుడు అంతా నొప్పి తక్కువ అయింది. మళ్ళీ ఏమైనా టెస్ట్ చేసుకోమంటారు? ఇప్పుడైతే ఏం పెయిన్స్ వస్తలేదు, ఏం ప్రాబ్లం లేదండి. సో మీకు రెగ్యులర్ గా నాకు ఎందుకు వస్తున్నాయండి? మురళి గారు, ఇంతకు ముందు మీకు దాదాపు మీరు చెప్పిన దాని ప్రకారం 5 సంవత్సరాల క్రితం మీకు స్టోన్ ప్రాబ్లం ఉందని గ్రహించడం జరిగింది. ఆ స్టోన్ ప్రాబ్లంకి మీరు ఎప్పుడైనా సర్జరీ ఏమైనా చేయించుకున్నారా, లేకపోతే ఆ స్టోన్ తీసి స్టోన్ అనాలిసిస్ ఏమైనా చేయించుకున్నారా మురళి గారు? చేయించుకోలేదు సార్, ఏం చేయించుకోలే. మామూలు మెడిసిన్ తోటి వాటర్ ఎక్కువ తాగినాం, ప్రికాషన్ తీసుకోవడం వల్ల తగ్గిపోయినాయి. సార్ మురళి గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టోన్స్ ఫామ్ అయ్యే తత్వం ఉండి ఒంట్లో అంటే కిడ్నీ లోపల నుంచి కిందకి అంటే యూరేటర్ అనే ఒక మూత్రపిండాల నుంచి బ్లాడర్లోకి తీసుకొచ్చేది యూరేటర్ అండి. ఈ యూరేటర్ వరకు స్టోన్ వచ్చినప్పుడే మాత్రమే పెయిన్ బాగా వస్తుందండి. సో మీకు ఆ పెయిన్ వస్తుంది అనుకున్న టైంలో అంటే యూరిన్ జామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అలాంటి టైంలో వాటర్ మరీ ఎక్కువగా తాగడం వల్ల యూరిన్ ఆ స్టోన్ పైన ఏరియా అంతా స్టాగ్నెట్ అయ్యి ఇన్ఫెక్షన్ ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు జనరల్గా చేయాల్సింది ఏంటంటే, హాస్పిటల్కి ఎక్కడైనా అడ్వాన్స్డ్ సెంటర్ యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ ఉన్న ఏరియాకి వచ్చి మనకి ఒక CT స్కాన్ అనేది చేస్తారు. చూసి స్టోన్ ఎక్కడుంది కరెక్ట్గా చూసుకొని ఆ స్టోన్ని అబ్స్ట్రక్షన్ ఏమన్నా చేస్తుందంటే ఆ స్టోన్ తీయించుకోవాలి. అట్ ద సేమ్ టైం తీసిన స్టోన్ని ఎప్పుడైనా సరే ఎవాల్యుయేట్ చేసుకోవాలండి. అంటే ఆ స్టోన్ని అనాలిసిస్కి పంపిస్తారు. 21 mm అంటే దాదాపు 2 cm స్టోన్. దాన్ని అనాలిసిస్ చేస్తే క్లియర్గా మనకి ఎందుకు స్టోన్స్ ఫామ్ అవుతుంది అనేది తెలుస్తుందన్నమాట. ఒక స్టోన్ ఫామ్ అవడానికి దాదాపు ఒక 5-6 కారణాలు ఉంటాయి. అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టం అవుతుంది. మీకు సపోజ్ కాల్షియం స్టోన్స్ ఉన్నాయా, యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే అదర్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే స్టూవైడ్ స్టోన్స్ ఉన్నాయా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ని రోజులుగా మీకు స్టోన్ ఉంది అంటే క్రియాటినిన్ అనేది కిడ్నీ ఫంక్షన్ అనేది కూడా చెక్ చేయించుకోండి. మీరు స్టోన్ ఉండి అబ్స్ట్రక్షన్ చేయడం వల్ల దాని పైన ఏరియా అంతా కూడా కిడ్నీ ఫంక్షన్ స్లోగా కొంచెం తగ్గే అవకాశం ఉంది ఎంతైనా. సో ఒక నెఫ్రాలజిస్ట్ని అండ్ యూరాలజిస్ట్ని కలిసి ప్రజెంట్ మీ కిడ్నీ ఫంక్షన్ చూసుకొని 2.1 cm స్టోన్ ఉంది కాబట్టి దాన్ని తీసుకొని అనాలిసిస్కి పంపించుకుంటే ఫ్యూచర్లో మనం తీసుకునే డైట్ని బట్టి కానీ మెడికేషన్స్ని బట్టి కానీ స్టోన్స్ని తగ్గించుకోవాల్సిన ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. ఈ జాగ్రత్తలు తీసుకోండి మీరు. ఒకసారి స్టోన్ కిందకి వచ్చి యూరినరీ సిస్టంలోకి వచ్చిన తర్వాత వీలైనంత వరకు వాటర్ ఎక్కువ తీసుకుంటే స్టోన్స్ ఏదో బయట పడిపోతాయి అనేది కామన్ అందరికీ ఒకటే విధమైన సలహా కాదండి. అది సిగ్నిఫికెంట్గా అబ్స్ట్రక్షన్ చేస్తుందంటే యూరినరీ సిస్టమ్ని పైకి వాటర్ జామ్ అయిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్ ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వినయ్ గారు ఉన్నారు వరంగల్ నుంచి. కాలర్ వినయ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో నేరుగా చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం వినయ్ గారు, చెప్పండి. వినయ్ మా అల్లుడు సార్ వినయ్. అయితే ఆయనకు కిడ్నీలు చిన్నాయని అన్నారు సార్, డాక్టర్ దగ్గర పోతే. వినయ్ గారు నాకు కొంచెం గట్టిగా చెప్తారా? అయితే డయాలసిస్ పెట్టిస్తాను, మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నా మరి మందులతోటి కిడ్నీలు పెద్దగా అవుతాయా ఎట్లా సార్? ట్రాన్స్ప్లాంటేషన్ కన్నా ముందు ఇప్పుడు డయాలసిస్ ఎన్ని రోజులుగా చేయించుకుంటున్నారండి? డయాలసిస్ ఒక 10-15 సార్లు అయింది సార్. ఇప్పటికి 1 నెల అవుతున్నా సార్.
ఈ డయాలసిస్కి ముందు కిడ్నీ మీరు ఏ నెఫ్రాలజిస్ట్ని అయితే కలుస్తున్నారో కిడ్నీలు ఎందుకు పాడయ్యాయండి అని దాని గురించి ఏమన్నా బయాప్సీ చేయడం కానీ కిడ్నీలు పలానా కారణం చేత పాడయ్యాయని చెప్పి మీకు ఏమన్నా చెప్పారా అండి? మాకు చెప్పలేదు సార్, వాళ్ళు అదంతా తలరాత అని అన్నారు సార్ డాక్టర్లు. మేము అడిగినాం ఎందుకు సార్ ఇట్లా అని అంటే అది వాళ్ళు ఏం చెప్పలేదు, వాళ్ళ తలరాత అని అంటాను సార్ నన్ను. మీ వినయ్ గారు, మీ వినయ్ రిలేటివ్ గారు, సో ఇప్పుడు ప్రజెంట్ డయాలసిస్ మీద ఉన్నారు కాబట్టి ఒక మనిషికి కిడ్నీలు పూర్తిగా పాడైనప్పుడు డయాలసిస్ అవసరం పడుతుందండి. డయాలసిస్ అవసరం పడిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే లైఫ్ కొంచెం బెటర్గా ఉంటుందండి. లైఫ్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే రోజు అంటే వారానికి 3 సార్లు కానీ 2 సార్లు కానీ హాస్పిటల్ వెళ్లకుండా ఒక ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ తోటి సర్వైవ్ అవ్వడం బెటర్గా ఉంటుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడితే. కాకపోతే ఇప్పుడు మీ రిలేటివ్కి ఎవరికైతే డయాలసిస్ చేయిస్తున్నారో కిడ్నీ ఎందుకు పాడైంది అనేది తెలుసుకోవాలండి. ఎందుకంటే కొన్ని ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా మళ్ళీ అదే ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీలో కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో దానికోసం ఏం చేయాలంటే మీరు ఎనీ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ దగ్గరికి ట్రాన్స్ప్లాంట్ చేయించుకుందాం అని అనుకుంటే ట్రాన్స్ప్లాంట్ యూనిట్కి వచ్చి కిడ్నీస్ ఒకసారి స్కాన్ చేయిస్తారు ఫస్ట్. ఆ కిడ్నీస్ బయాప్సీకి ఫీజిబిలిటీ అంటే కిడ్నీని కనుక మనం ముక్క పరీక్ష చేసి ఎందుకు కిడ్నీ పాడైందని తెలుసుకునే అవకాశం ఇంకా ఎంత మాత్రమైనా ఉంటుంది. ఈవెన్ డయాలసిస్ మీద ఉన్నా కూడా అది చేసుకొని కిడ్నీ క్రానిసిటీ అంటాం, నిజంగా పూర్తిగా కిడ్నీలు పాడైపోయినాయా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అది తెలుసుకున్న తర్వాత కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయి ఉన్నాయి, డయాలసిస్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారంటే ఖచ్చితంగా మీ డాక్టర్ గారు మీరు ఇంతకుముందు చెప్పినట్టు లేకపోతే మీరు తీసుకున్న సలహాల మేరకు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం మంచిదేనండి. అలాగే డయాలసిస్ గురించి ఇప్పుడు మాట్లాడారు కదా డాక్టర్ గారు, అసలు ఒక పేషెంట్కి డయాలసిస్ ఎప్పుడు అవసరం పడుతుంది, అంటే ఎంత డ్యామేజ్ అయితే అసలు ఏ పర్పస్లో డయాలసిస్కి వెళ్తారు? ఓకే, ఒక మనిషిని డయాలసిస్ అనేది చూసుకుంటేనమ్మా అక్యూట్ రీజన్స్ అండ్ క్రానిక్ రీజన్స్ రెండు ఉంటాయి. అక్యూట్ రీజన్ అంటే ఎగ్జాంపుల్ పరంగా చెప్పాలంటే ఒక లేడీ హాస్పిటల్కి డెలివరీకి వెళ్ళింది అనుకోండి. డెలివరీ టైం అప్పుడు బ్లీడింగ్ యాజ్ ఎ కాంప్లికేషన్ అందరికీ తెలిసిందే. బ్లీడింగ్ ఎక్కువైపోయింది అనుకోండి, కంప్లీట్ కిడ్నీ షట్ డౌన్ అయిపోతుంది. అలాంటప్పుడు డయాలసిస్ అవసరం పడుతుంది. అదే అక్యూట్ రీజన్. లేదా సెప్సిస్, మలేరియా కానీ లేదా ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కిడ్నీ మీద భారం బాగా పడిపోయినప్పుడు అక్యూట్గా కిడ్నీ టెంపరీగా నేను బాడీని స్ట్రెస్ తీసుకోలేను అని చెప్పేసి పనిచేయడం ఆగిపోతుంది. అలాంటి టైంలో ఒంట్లో పొటాషియం పెరగడం, యాసిడోసిస్ రావడం, వాల్యూమ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం జరుగుతుంది, అంటే ఎక్సెస్ వాపులు రావడం లాంటివి. ఇలాంటి వాళ్ళకి టెంపరీగా డయాలసిస్ అవసరం పడుతుంది. అంత మాత్రాన వాళ్ళకి పర్మనెంట్గా లైఫ్ అంతా డయాలసిస్ మీద ఉండాలని కాదు. కానీ కొంతమందికి ఏమవుతుందంటే స్లోగా కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ అవుతుంది. సరళ భాషలో కొంతమందికి ఒక 10 సంవత్సరాల క్రితం 2 క్రియాటినిన్ ఉంది, అది జాగ్రత్తలన్నీ బీపీ కంట్రోల్లో పెట్టుకొని కిడ్నీకి కావాల్సిన మందులన్నీ తీసుకొని కొన్నేళ్ల తర్వాత అంటే వాళ్ళకున్న నేటివ్ ప్రాబ్లం బట్టి 5 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకో 10 ఏళ్లకో కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే డయాలసిస్ ఒకసారి స్టార్ట్ చేసుకున్నప్పుడు పర్మనెంట్గా డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. బట్ మేము ఏ పేషెంట్ అన్నా ఎవరన్నా వచ్చి డయాలసిస్ అని చెప్పగానే సార్ మాకు ఇది ఇంకా లైఫ్ లాంగ్ డిపెండెంట్ అయిపోతామనే క్వశ్చన్ ఫస్ట్ వస్తుంది. బట్ అది ఎందుకు డయాలసిస్ చేస్తున్నామనే కారణం చేత ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఇమీడియట్ కాజెస్ కోసం అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ కోసమో లేకపోతే ఇమీడియట్ కార్డియాక్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏదన్నా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యి ట్రామా వల్ల పొటాషియం పెరిగిపోయింది, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కిడ్నీని పూర్తి స్థాయిలో డయాలసిస్ మీద డిపెండ్ అవ్వకుండా స్లో డయాలసిస్లు అలాంటివి చేసుకొని కిడ్నీని పర్మనెంట్గా డిస్ఫంక్షన్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. బట్ అది కాకుండా ఇంతకుముందు నుంచే ఉన్న కిడ్నీ ప్రాబ్లం స్లోగా ఏళ్ల తరబడి పెరిగిన ప్రాబ్లం ఉందంటే మాత్రం డయాలసిస్ మీదకి వెళ్ళిన తర్వాత పర్మనెంట్గా డయాలసిస్ మీద డిపెండెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అలా డయాలసిస్ స్టేజ్ వరకు వెళ్ళే స్టేజ్కి ఎవరైనా వస్తే డయాలసిస్ చేసుకోవడమే మంచి ఆప్షన్ అమ్మ. ఎందుకంటే మనం ఒకరిని డయాలసిస్ మీద పెట్టాము అంటే చాలా వరకు డైటరీ రెస్ట్రిక్షన్స్ అన్నీ పోతాయి, వాళ్ళని రొటీన్ లైఫ్లోకి తీసుకోవచ్చు. లేదా రొటీన్గా వచ్చే కిడ్నీలు పాడైన తర్వాత వచ్చే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఎలివేటెడ్ పొటాషియం, వీటన్నిటి నుంచి వాళ్ళని సేవ్ చేసుకోవచ్చు. ఆ ఒక్క అపోహ నుంచి జనం కొంచెం అర్థం చేసుకుని ఆ బ్యారియర్ని క్రాస్ చేయాలి. డయాలసిస్ అనగానే భయపడిపోయి మాకు ఇంకా అయిపోయింది పూర్తిగా అనేదానికి లేదు. కొంతమందికి ఇప్పుడు మాకు కొంత పేషెంట్ ఉన్నారు, ఆయనకి పాపం ఆయన ప్రమాదవశాత్తు
జస్ట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా ఇంజురీ అనేది కిడ్నీస్కే జరిగిందనమాట. షార్టెడ్ కిడ్నీస్ అంటే కిడ్నీలు పూర్తిగా యాక్సిడెంట్లో నలిగిపోయాయి. సో ఆ 2 కిడ్నీలు తీసేశారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటూ ఉన్నారు అతను. సో ఈజ్ డూయింగ్ కంఫర్టబుల్, ఈజ్ లీడింగ్ ఈజ్ లైఫ్. డయాలసిస్ చేయించుకుంటున్నారు వారానికి 2 సార్లు. బట్ హీ హ్యాస్ టు గో ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. పూర్తిగా కిడ్నీస్ ఎవరైతే డ్యామేజ్ అయి ఉంటారో అలా డ్యామేజ్ అయ్యి ఇంట్లో కూర్చొని ఇబ్బంది పడకుండా డయాలసిస్ చేయించుకోవడం మంచి ఆలోచన. డయాలసిస్ స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగడానికి ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం ఇంకొంచెం మంచి ఆలోచన. అలాగే ఇప్పుడు డయాలసిస్ గురించి చెప్పారు. ట్రాన్స్ప్లాంట్ అనేది ఎవరెవరికి అవసరం పడుతుంది, ఏ సందర్భంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి అవసరం పడుతుందంటే ఇందాక నేను చెప్పినట్టు ఎవరైతే అక్యూట్ స్టేజెస్ కాకుండా దీర్ఘకాలికంగా కిడ్నీ ఇబ్బందులతో బాధపడుతూ ఉండి డయాలసిస్ స్టేజ్ వరకు వెళ్ళిపోయారో వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ మంచి అవకాశం అమ్మ. అక్యూట్ రీనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికి కూడాను డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆఫర్ చేయం. ఎంత కిడ్నీ ప్రాబ్లం ఉన్నా సరే డయాలసిస్ వరకు వెళ్ళినా సరే చాలా వరకు రికవరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి ఆర్గాన్ని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు దాని యొక్క ప్రాబ్లంను ముందుగా గ్రహిస్తే. అది ఒక్కటే ప్రిడామినెంట్గా మేము తీసుకోవాల్సిన జాగ్రత్త. ఏ పేషెంట్ అయినా కిడ్నీ ప్రాబ్లం వస్తే అక్యూట్గా రీసెంట్గా ఏమి ఇబ్బంది జరిగింది, తెలియకుండా నొప్పి గోళీలు తీసుకున్నాడా, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, కార్డియాక్ ప్రాబ్లం ఉందా, ఏ కారణంతో ఆయన కిడ్నీ డ్యామేజ్ అయిందనేది తెలుసుకొని దాని తర్వాత వాళ్ళని కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిందని కూడా మేము కూడా గ్రహించినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్కి అడ్వైస్ చేస్తాం. ఫైనల్గా కిడ్నీలకు సంబంధించి బాధపడుతున్న వాళ్ళకి, చూసే వాళ్ళందరికీ వ్యూవర్స్కి ఏం చెప్తారు డాక్టర్ గారు? కిడ్నీకి సంబంధించి వ్యూవర్స్కి చెప్పే ఒకే ఒక సలహా ఏంటంటే, నాకు ఎవరన్నా మీకు ఏదన్నా కిడ్నీ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు ఫస్ట్ డిప్రెషన్కి లోన్ అవ్వకండి. సో ఒక మనిషికి పూర్తిగా ఇందాక నేను చెప్పిన విధంగా 2 కిడ్నీ లేని వాళ్ళు కూడా డయాలసిస్ చేయించుకొని హెల్తీగా ఉంటున్నారు. డయాలసిస్ స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని హ్యాపీగా ఉన్నారు. భయాన్ని ఫస్ట్ పక్కన పెట్టండి. అండ్ ఇంకొకటి, మన దగ్గర వెస్ట్రన్ కంట్రీస్తో పోల్చుకుంటే ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్, ప్రతి ఒక్క మెడికేషన్ ఒక ట్యాబ్లెట్ కానీ ఒక మందు ఏదైనా తీసుకున్నామంటే మన ఒంట్లో ప్రతి ఆర్గాన్ దానికి తగినట్టు రియాక్ట్ అవ్వాలి. అందులో ప్రిడామినెంట్గా కిడ్నీ ఒకటి, లివర్ ఒకటి. సో ఈ సంబంధించిన మందులు మనం ఏమన్నా హాని చేస్తున్నాయా లేదా తీసుకోండి. ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ సలహా తీసుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళి సార్ నాకు పలానా నొప్పి ఉందని చెప్పి 4 నొప్పి గోళీలు తీసుకోవడము, లేదా జ్వరం ఉంది అని చెప్పి 4 టెంపరీ తీసుకోకండి. వాటి వల్ల ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంది. ట్రాన్స్ప్లాంట్ కానీ కిడ్నీలు కానీ కాస్త అంత స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళు ఇలాంటి విషయాలు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. రైట్ డాక్టర్ గారు, అసలు కిడ్నీ మన బాడీలో కిడ్నీ ఫంక్షన్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, దాని ప్రాముఖ్యత ఏంటి, అలాగే ఎలాంటి డిసీజ్లు వస్తూ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా ఉంటుంది, ఈ వివరాలను కూడా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.